నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ప్రతిపాటి. సాగర్ జలాలు చెరువులో నింపేందుకు 40 లక్షల వ్యయంతో రూపొందించిన నూతన మోటార్లను ప్రారంభించిన ప్రతిపాటి పుల్లారావు. అవినీతి చేయనప్పుడు డబ్బులు ఎందుకు తిరిగిస్తున్నారు, రాయబారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన ప్రతిపాటి. అవినీతిని ప్రతి రూపాయితో సహా కక్కించే వరకు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. అలనాటి పౌరాణిక రంగస్థల నటులు దుర్యోధనుడిగా పేరుగాంచిన నండూరి తిరుపతిరాజు దశదిన కార్యక్రమం. ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి. పాల్గొన్న పలువురు ప్రముఖులు, సిటీ కేబుల్ యాజమాన్యం సిబ్బంది. చిలకలూరిపేటను అవినీతి అడ్డాగా మార్చిన ఘనత విడుదల రజనీకే సొంతం. రజనీ హయాంలో ఆర్థికంగా నష్టపోయిన ఆవేదన వ్యక్తం చేసిన పలువురు నాయకులు. గత ప్రభుత్వం పరిష్కరించకుండా వదిలేసిన త్రాగునీటి సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట వాసులకు త్రాగునీరు అందించేందుకు సాగర్ జలాలతో చెరువులను నింపేందుకు 40 లక్షల వ్యయంతో 100 HP సామర్థ్యం ఉన్న 2 మోటార్లు ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం త్రాగునీరు అందించే దిశగా పనులు ప్రారంభించామని, 2058 వరకు త్రాగునీటి సమస్య లేకుండా ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అమృత్ పథకం కింద ఆర్భాటంగా ప్రారంభించిన త్రాగునీటి పైప్ లైన్ల పనులను పట్టణ వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేసి ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, మున్సిపల్ కమిషనర్ సహా అధికారుల సమిష్టి కృషితోనే అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డి రహీం, జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. HP 2 మోటార్లని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మార్చి 24వ తేదీ నాటికి గతంలో ఎప్పుడు కూడా ఈ లెవెల్ వాటర్ లేదు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులు ఉంటే మంచినీటి కొరత లేకుండా తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి వాటర్ లెవెల్ చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి రాబోయేటువంటిది ఈ 100 HP మోటార్లు ఒక రోజు ఆడితే చిలకలూరుపేట టౌన్కి 3 రోజులకు సరిపడా నీళ్లు ట్యాంకులోకి రావడం జరుగుతుంది. వీలైన వరకు వేసవి కాలంలో కూడా చిలకలూరుపేటలో ఎక్కడ మంచినీటికి కానీ మామూలు సాధారణ అవసరాలకు కానీ లోటు లేకుండా చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ మన ఈ వెంకటేశ్వరరావు గారు, కమిషనర్ శ్రీహరి గారు, డిఈ రహీం కానీ టీం అంతా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా మంచినీటి సరఫరాలోనే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాబోయే వేసవి 3 నెలల్లో కూడా అదేవిధంగా భవిష్యత్తులో కూడా రోజు నీళ్ళు ఇచ్చేటువంటి సిస్టమ్ తీసుకురాబోతూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది త్వరలో. 9 వరకు రోజు నీళ్ళు ఇచ్చే సిస్టాన్ని తీసుకుంటున్నాం. శాంక్షన్ అయింది. గత పాలకులు, గత ముఖ్యమంత్రి లింగంగుంట వచ్చి అనౌన్స్ చేశాడు. ఇంతవరకు గతి లేదు. ఇప్పుడు మరలా మేము మొదలెత్తుకొని ఫ్రెష్గా శాంక్షన్ తీసుకొని 2058 వరకు చిలకలూరుపేటలో మంచినీటి కొరత లేకుండా రోజువారీ ఇచ్చేటువంటి దానికి టెండర్ పిలుస్తున్నారు నెక్స్ట్ మంత్.
ఎన్ని నెలల్లో పూర్తవుతుంది? 2 సంవత్సరాల్లో మొత్తం పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా ఈ 100 HP మోటార్ల వలన వేసవిలో నీటికి ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు జరిగిన అలనాటి పౌరాణిక నటుడు నండూరి తిరుపతి రాజు దశదిన కార్యక్రమానికి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి పౌరాణిక రంగస్థల నటుడిగా దుర్యోధనుడిగా పేరుగాంచిన నండూరి తిరుపతి రాజు కళామతల్లి సేవలో తరించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. అవినీతి చేయనప్పుడు డబ్బులు ఎందుకు తిరిగిస్తున్నారు, రాయబారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. అవినీతి చేసిన మాజీ మంత్రిని ఎప్పుడు అరెస్టు చేస్తారా అని రాష్ట్రమంతా ఎదురు చూస్తుందని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నిజాయితీపరుడైన ఎంపీపై కూడా నిందలు వేసే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే పసుమరు రైతుల దగ్గర దోచిన డబ్బులు ఎందుకు వెనక్కి ఇస్తున్నారో, క్రషర్ వారితో రాయబారాలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. రాయబారానికి తన వద్దకే మనుషుల్ని పంపారని స్వయంగా ఎంపీ చెప్పలేదా అన్న ప్రతిపాటి తప్పు చేయనప్పుడు, అవినీతికి పాల్పడనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సోమేపల్లి సాంబయ్య 6 సార్లు, తాను 6 సార్లు పోటీ చేశామని, కానీ మీరు ప్రాతినిధ్యం వహించిన 5 ఏళ్లలో అవినీతి మంత్రిగా ప్రజల హృదయాల్లో ముద్రపడడంతో పాటు రాష్ట్రం ఎవరిపై లేనన్ని ఆరోపణలు ఎందుకు వచ్చాయో ఆలోచించుకోవాలన్నారు. అవినీతి ఆరోపణలు రాబట్టే సొంత పార్టీ వారే గత ఎన్నికల్లో గుంటూరుకు పంపించారని, ఇక్కడి ప్రజలు మర్చిపోయారని, మరలా తిరుగుటపా చేశారని, నిజాయితీపరుడైన ఎంపీపై పిచ్చి ప్రేలాపనలు పలికితే ప్రజలు నమ్మరని పుల్లారావు హితవు పలికారు. వారు చేసిన అవినీతిని రూపాయితో సహా కక్కించే వరకు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుందామంటే కుదరదన్నారు. చేసిన తప్పులకు ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. సిగ్గుండాలన్నా మాట్లాడటానికి? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకలూరుపేటలో. చిలకలూరుపేట చరిత్రలో సోమేపల్లి సాంబయ్య గారు 6 సార్లు పోటీ చేశాడు. నేను 6 సార్లు పోటీ చేశా. హైకోర్టుకి ఎవరన్నా వెళ్ళారు అవినీతి మీద? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకలూరుపేటకి? సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎందుకు వచ్చింది? ఎవరి మీద లేనన్ని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారని మళ్ళీ తిరుగు టపా చేశారు. మర్చిపోయారు చిలకలూరుపేట ప్రజలు. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేరితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు.
మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు. 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. మీకు, మీ సిబ్బందికి, మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీడియా ముందుకు వచ్చేదో సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారికి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోలే ఇంకా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అనో మహిళ అంటేనో సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వల్గర్ల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత మర్చిపోలే ప్రజలు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. అడ్బుక్ రాజ్యాంగం కాదు. చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారా చెప్పలేదా? అదే జరుగుతుంది. దోచిన డబ్బు ఎవిడెన్స్తో పోతున్నారు కోర్టులకి. మరి ఎందుకు ఇచ్చా బస్మర్పై డబ్బులు వెనక్కి? నువ్వు దోచేయలేదు, ఎందుకు ఇచ్చావు వెనక్కి? క్రష్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు? మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా, నా దగ్గరికే పంపావు రాయబారం డబ్బులు వెనక్కి ఇస్తానని. పంపారు లేదా? మీడియా ముందు మాట్లాడలేదా? మరి ఎందుకు పంపావు? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు, చట్టం నుంచి ఎక్కడ తప్పించుకోలేరు. అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టి కోసమే కూటమి ప్రభుత్వం P4 విధానానికి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం పట్టణంలోని 36, 37 వార్డులో ఏర్పాటు చేసిన P4 సర్వే వార్డు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు ఏ విధంగా తపన పడుతున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, పూర్ టు రిచ్ విధానం అంటే పేదల్ని ధనికుల్ని చేయడమేనని, దానికోసం ఆర్థికంగా స్థితిమంతులైన వారు పేద వర్గాలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పుల్లారావు కోరారు. ప్రతి కౌన్సిలర్ తమ వార్డుల్లోని పేద కుటుంబాల పూర్తి సమాచారం సేకరించాలని, ఆయా కుటుంబాల స్థితిగతులను అదే వార్డుల్లో ఉండే ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, సామాజిక బాధ్యత ఉన్నవారికి తెలియజేసి వారి సహాయ సహకారాలు పేద కుటుంబాలకు అందేలా చూడాలని పుల్లారావు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ P4 విధానం ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి 10 కుటుంబాలని దత్తత తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో పెట్టారు. రేపు 30వ తేదీ 10,000 కుటుంబాలని ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు. చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు, మా శివమ్మ చెప్పినట్టు నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్ని ఉన్నవాళ్ళు నా దగ్గరకు రారు. అందరూ దెబ్బతిన్నోళ్ళు, బ్యాంకుల్లో ప్రాబ్లం ఉన్నోళ్ళు, సమస్యలు ఉన్నోళ్ళే నా దగ్గరకు వస్తారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించమనేటువంటి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాన్ని అర్థం చేసుకుంటే చంద్రబాబు గారి దూరదృష్టి ఏంటి, చంద్రబాబు గారి భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, చంద్రబాబు గారు పేదరికం లేనటువంటి దాన్ని ఏ విధంగా చేయాలని తపన పడుతున్నాడు, పూర్ టు రిచ్ది పేదవాడిని ధనికుడిని చేయాలని ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు. మంచి మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనలో నీళ్లు కొరత లేకుండా చేయాలని పట్టుదలగా తీసుకున్నాం. కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం పట్టుదలతో ఈరోజు సాధ్యమవుతుంది. మరి ఇది గత ప్రభుత్వంలో చేశారా? మాటలు చెప్పారు, పోయారు. ఈరోజు చూడండి, చిలకలూరుపేటలో నీళ్ల కొరత లేకుండా చేయాలని చూస్తున్నాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. ఇప్పుడు మంచి ఆఫీసర్లు ఉన్నారు, రోడ్లన్నీ పూడుస్తున్నారు. ఇప్పుడు గోతులు గత 5 ఏళ్ళు పైప్ లైన్లు వేశారు, గుంతలు పూడోదా, పైప్ లైన్లు వేశారు, గాళ్ళు పూడోదా, పైప్ లైన్లు వేశారు, ఆ తీసిన కందకం అట్నే ఉంది.
ఇప్పుడు పట్టుబట్టి మెగా వాళ్ళ చేత పనులు చేపిస్తున్నారు. ఆ విధంగా పట్టుదల ఉండాలి, చేపించే నాయకత్వం ఉండాలి, సమర్థవంతమైన ప్రభుత్వం ఉండబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ P4 కూడా చంద్రబాబు గారిని ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంటే దీర్ఘకాలికంగా 2047 ఏందంటారు. 5 ఏళ్ళు చూడాలి, రాబోయేది కూడా చూడాలి. ఇప్పుడు మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? మంచి ఉద్యోగం వస్తే సుఖపడతామని. ఏమి లేకపోతే ఈ 10th వరకే చదివితే చాలు అనుకుంటారా? ఏమో అనుకుంటారా? మరి 20-47 ఎందుకు అంటున్నారు? భవిష్యత్తుకు ఒక ప్రణాళిక ఉంటే, భవిష్యత్తు ఆశాజనకంగా మనం ముందుకెళ్తా ఉంటే సాధ్యమవుతుంది. అలనాటి పౌరాణిక రంగస్థల నటులు దుర్యోధనుడిగా పేరుగాంచిన నండూరి తిరుపతి రాజు దశదిన కార్యక్రమం సోమవారం ప్రతిపాటి గార్డెన్స్ నందు నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు సిటీ కేబుల్ యాజమాన్యం, అలాగే పలువురు కళాకారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుమారులు నండూరి సీతయ్య, నండూరి నాగరాజు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా కథానాయకా ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా కథానాయకా మా ఇంట్లోనూ మహిళలున్నారు, మా వాళ్లకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదన్నారు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. మాజీ మంత్రి విడుదల రజని తనపై చేసిన కాల్ డాటర్ తస్కరణ ఆరోపణలకు ఎంపీ సోమవారం ఢిల్లీలో బదులిచ్చారు. విడుదల రజని చేసిన ఆరోపణలను ఎంపీ తీవ్రంగా ఖండించారు. నాకు అబద్ధాలు చెప్పడం రాదు, ఈ విషయమే కాదు చాలా విషయాల మీద మాట్లాడుతాను, పేర్లతో సహా చెప్తాను అని జాతీయ మీడియా ముందు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షన్, క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను, ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా, విశ్వామిత్రుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక వందల ప్రదర్శనలు చేసిన అలనాటి పౌరాణిక రంగస్థల నటులు నండూరి తిరుపతి రాజు దూరమైన ఆయన కీర్తి మాత్రం నలుదిశలా వ్యాప్తి చెందిందని పలువురు కళాకారులు అన్నారు. సోమవారం ప్రతిపాటి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన ఆయన దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన వారు కళా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు సీసీ న్యూస్తో మాట్లాడుతూ అనేక రంగస్థలాలపై పౌరాణిక పాత్రలు ధరించి దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా, విశ్వామిత్రుడిగా తన నటనతో 2 తెలుగు రాష్ట్ర ప్రజలను మెప్పించిన మహానీయుడు నండూరి తిరుపతి రాజు అని, నటనతో కళామ తల్లి సేవలో తరించిన ఆయన అనేక మంది భావి కళాకారులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ధరించిన పాత్రలు, ఆయన నటన ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే
జన్మించిన వారికి జన్మము తప్పదు, అనివార్యముగా ఈ విషయమును గురించి శోకింప తగదని గీతాచార్యుడు చెప్పినట్లుగా శ్రీ నండూరి తిరుపతిరాజు గారు కీర్తిశేషులైన వారి కీర్తికాయం మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో నలుదిశల నాట్యమాడుతూనే ఉంటుంది. విశ్వామిత్రునిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వందల ప్రదర్శనలు చేసిన మహాకళాకారులు తిరుపతిరాజు గారి ఆత్మ శాంతించి భవిష్యత్తులో ఈ చిలకలూరుపేట నుంచి ఆ మరుగున పడ్డ మాణిక్యాలు మళ్ళా ఉజ్వలంగా వైభవోపేతంగా ఈ చిలకలూరుపేట కళాకారులందరూ సస్యశ్యామలం చేస్తారని మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన తిరుపతిరాజు గారి కుటుంబ సభ్యులకు, చిలకలూరుపేట పట్టణ కళాకారులకు మా కళాకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు రాజ్కుమార్ అండి. నండూరి తిరుపతిరాజు గారు బాబాయ్ గారు ఎప్పుడు మమ్మల్ని కళాకారులు ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు. అలానే ఆయన చేసినటువంటి పాత్రలు కృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ ఆ పాత్రలను అద్భుతంగా చక్కగా చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నా హృదయపూర్వక ప్రకాశం తెలియజేస్తారు. రాజు గారు దుర్యోధన, విశ్వామిత్ర పాత్రలు ఎక్కువగా పోషించారండి. చిలకూరు పట్టణానికి ఎనలేని కీర్తి సంపాదించారు. మేమంతా వారి అడుగుదాడులో నడుస్తూ కళాకారులు అయ్యాం. వారి మరణం మాకు చాలా లోటు. వారి ఆత్మకు శాంతి చేయకూడదని వారి కుటుంబ సభ్యులని ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడిన స్వర్గీయ శ్రీ నండూరి తిరుపతిరాజు గారు. జోహార్ శ్రీ స్వర్గీయ నండూరి తిరుపతిరాజు గారు. జోహార్. జోహార్ శ్రీ స్వర్గీయ నండూరి తిరుపతిరాజు గారు. జోహార్. జోహార్ శ్రీ నండూరి స్వర్గీయ నండూరి తిరుపతిరాజు గారు. జోహార్. తమను మాజీ మంత్రి విడుదల రజని మోసం చేసి మానసికంగా వేధించిందని పలువురు బాధితులు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. సమావేశంలో మాట్లాడిన వారిలో అప్పటి వైసీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు, జాలాది సుబ్బారావు, వల్లెటి హిమవంతరావు, మిరియాల రత్నకుమారి, వెంగళరాయుడు, ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు, పిల్లికోటితో సహా పలువురు బాధితులున్నారు. అలాగే చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మాజీ మంత్రి విడుదల రజనీ గారు నిన్న ఎంపీ గారిని ఉద్దేశించి, నర్సరావుపేట ఎంపీ మా లావుసి శ్రీకృష్ణదేవరాయలు గారిని ఉద్దేశించి, ఎందుకంటే ఆవిడ చేసిన ఆరోపణల్లో ఏది కూడా ఒక్కటైనా నిజం ఉంటే ఆవిడ నిరూపించుకోవచ్చు. ఆ మాటని మా ఎంపీ గారు మరి ఢిల్లీలో నుండి కూడా ఆయన లైవ్ ఇచ్చారు. దానిలో ఆయన చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిడ గురించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే నా దగ్గర గతంలో ఏదైతే ప్రెస్లో అంటే నేను చెప్పింది ఒకటి అనుకోకుండా ప్రెస్లో అది వేరుగా ఎలక్షన్లకు ముందు రిలీజ్ అయింది. టికెట్కి సంబంధించి నా దగ్గర ఎక్కడ ₹1 తీసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను ఇన్ఛార్జ్గా నాకు టికెట్ ఇస్తూ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి టికెట్ ఇచ్చారు తప్ప అందులో రజనీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ డబ్బుల విషయం నేను చెప్పింది నా దగ్గర సుమారుగా ₹6.5 కోట్ల అప్పుగా తీసుకుంది మూడు సార్లుగా ఇస్తాను అని చెప్పి తీసుకొని ఇవ్వలేదు. దానిపై నేను మా ప్రతిపాటి పులారాంకుల్ని కూడా 2-3 సార్లు చర్చించుకున్నాను. ఎలాగైనా సరే కేసు పెట్టి నేను పోరాటం చేయడానికి నేను అడిగాను కూడా. దానికి సంబంధించి గత కొద్ది కాలంగా నేను నియోజకవర్గంలో కానీ నేను వేరే వ్యాపార పని మీద బయట ఉండడం వల్ల నేను ఎక్కడా కూడా నేను ఈ కేసు మీద నేను వెళ్ళడానికి నాకు కుదరలేదు. ఖచ్చితంగా మా ఎంపీ గారి సహకారం తీసుకొని నా దగ్గర ₹6,50,00,000 తీసుకున్న మాట వాస్తవం కాదని ఏమాత్రం ఉన్నా బహిరంగంగా అయినా సరే ఎక్కడైనా సరే పెద్ద మనుషుల దగ్గరైనా సరే కూర్చొని పంచాయతీకి వస్తే ఖచ్చితంగా నిరూపించేదానికి నేను సిద్ధం. దానికి విడుదల రజనీ గారు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను మాత్రం న్యాయబద్ధంగా పోలీస్ కేసు పెట్టి ఖచ్చితంగా కోర్టులో కూడా నేను సూట్ ఫైల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు రావాల్సిన డబ్బుల్ని మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని చెప్తాను. మీడియా మిత్రులకి నా నమస్కారాలు.
మాది పసుమర గ్రామము. మా గ్రామంలో ఒక వార్డుకి నేను కౌన్సిలర్గా ఎన్నికై ఉన్నాను. 2008లో వచ్చిన వరదల వలన చిలకలూరుపేట నుంచి పసుమరు వెళ్ళే గోగేరు వాగు బ్రిడ్జి అప్పుడు పడిపోయి ఉన్నది వంతెన. అప్పుడు రాకపోకలకి పసుమరు చిలకలూరుపేట రాకపోకలకి ఇబ్బంది కలగడం వలన అప్పటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ గారు చిలకలూరుపేట నుంచి పసుమరుకి ప్రత్యామ్నాయంగా ఒక మార్గం ఉంటే బాగుంటుందని చెప్పి రెవెన్యూ వాళ్ళకి చెప్పి సర్వే చేయించడం జరిగినది. అప్పుడు రెవెన్యూ వాళ్ళు గొర్రెలమండి దగ్గర నుంచి హైవే నుంచి గొర్రెలమండి మీదుగా పసుమరు వరకు 100 అడుగుల రోడ్డు ఉందని వాళ్ళు తేల్చడం జరిగింది. ఆ క్రమంలో దాన్ని ఏదో కరెక్ట్ చేసి నన్ను రోడ్డు ఏమని చెప్పి రాజశేఖర్ గారు కోరటం జరిగింది. అప్పట్లో నేను ఆ రోడ్డు నేనే ఫామ్ చేసి రోడ్డు నేనే డెవలప్ చేశాను. ఉన్న మట్టి రోడ్డును నీట్గా డెవలప్ చేశాను. రాకపోకలకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. దాంట్లో కొంత భాగం మిగిలిన ఉన్న భాగాన్ని ఎవరు ఆక్రమించారో వాళ్ళు మద్దుకూరు అశోక్ అమ్ముకోవడం జరిగింది. ఆ మద్దుకూరు అశోక్ దక్షిణ వైపు రోడ్డు అనే చెప్పి పలకరించి అమ్ముకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ విడుదల లక్ష్మణ్ గారు కొనుక్కోవడం జరిగింది. ఆయన కూడా దక్షిణం రోడ్డు అనే మెన్షన్ చేసి కొనుక్కోవడం జరిగింది. ఆ విడుదల లక్ష్మణ్ గారు వాళ్ళ కోడలికి ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇచ్చే దస్తావేజులో కూడా దక్షిణం రోడ్డు అనే ఉంటుంది. ఈ క్రమంలో మొన్నటి వరకు అట్లాగే జరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మన 2019లో విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన 3వ నెలలో నన్ను విడుదల లక్ష్మణ్ గారు వాళ్ళ ఇంటికి పిలిపించి సుబ్బారావు ఈ రోడ్డు నేను కొన్నాను, మీకు అమ్ముతానని చెప్పి నన్ను అడగడం జరిగింది. అదేంటన్నా నువ్వు ఎట్లా కొంటావు, రోడ్డు అని నువ్వే కన్ఫామ్ చేసావు, నువ్వే రోడ్డు అని డాక్యుమెంట్లు అన్నీ రాపించావు, నువ్వు ఎట్లా కొంటావు అంటే నేను కొన్నాను ఆయన, ఇంతేనో మీకు కావాలంటే అమ్ముతాను అని అనడం జరిగింది. సరే ఎంతో చెప్పానంటే ₹1,00,00,000 చెప్పడం జరిగింది. అతను ఈ ₹1,00,00,000 ఇది ఎక్కడైందన్నా సాధ్యమైపోయింది కదని చెప్పి నేను లేచి రావడం జరిగింది. మళ్ళీ 2వ రోజు కబురు చేసి సరే ఎంతో కొంత డబ్బులు ఎంతో కొంత ఇవ్వు, 10 లక్షలన్నా ఇవ్వు, రోడ్డు ఇస్తానని చెప్పడం జరిగింది. సరే నన్ను చూసుకొని వస్తాను 2 నెలలు అని చెప్పి నేను దాన్ని అట్లా జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన టైంకి కరోనా రావడం 4 నెలలు లేట్గా నేను డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. నీకు చెప్పిన టైం అయిపోయింది, నేను చెప్పానని చెప్పి ఆయన జరగడం జరిగింది. ఆ క్రమంలో నేను రజనీ గారి దగ్గరికి ఒక అర్జీ రాసుకొని విడుదల లక్ష్మణ్ గారికి ఏదైనా హక్కు ఉంటే ఆయనకి ఏదైనా డబ్బులు ఇప్పించి గవర్నమెంట్ చేత మాది 10 గ్రామాలకు పనికి వచ్చే రోడ్డు, మాకు ఆ రోడ్డు కావాలమ్మా, మా ఊరి దగ్గర నుంచి పచ్చూరు వరకు ఆ రోడ్డు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆమెను కోరుకోవడం బతిలాడటం చాలా జరిగింది. ఆ విధంగా నవ్వుతా కూర్చుంటుంది, చూద్దాంలేనా చేద్దాంలేనా అంటుంది. కానీ అట్లా రాను ఈ చివరికి వచ్చేసరికి దానికి గోడ కూడా అడ్డం కట్టడం జరిగింది విడుదల లక్ష్మీనారాయణ గారు. మేము చేసేదేమీ లేక ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ ధర్నా పెట్టుకోవడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం గుంటూరులో కూడా ధర్నా పెడదామని చెప్పి మేము ప్రిపేర్ అయిన క్రమంలో బైరాకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇది నేను మాట్లాడతాను, నేను సెటిల్ చేస్తాను, మీరు ధర్నాలు వద్దు, ఏం చేయొద్దు, గుంటూరు వెళ్తామని చెప్పడం జరిగింది. అట్లాగే 4 రోజుల తర్వాత బైరాకృష్ణ వాళ్ళ ఆఫీస్లో నన్ను మీటింగ్ పెట్టడం జరిగింది. జర్మనీ రాము తరఫున ఆ సైట్ జర్మనీ రాము హ్యాండ్ ఓవర్లో ఉంది. జర్మనీ రాము తరఫున తోటరాము గారు వాళ్ళ మామయ్య గారు తోటరాము గారు రావడం జరిగింది. 10 అడుగులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. 10 అడుగులు అట్లా జరిగింది అని నేను సరిపోదు కదా నేను ఒప్పుకోలేదు. సరే అట్లా చేసి ఇంకో 10 అడుగులు కూడా ఇస్తాం, దానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని అడిగారు. సరే మేము ఒప్పుకొని లేచి రావడం జరిగింది. దాన్ని కొన్ని రోజుల తర్వాత బైరాకృష్ణ అడిగితే వాళ్ళు మాట చెప్పారన్నా ఇవ్వట్లేదని చెప్పి అనడం జరిగింది. అందులోకి ఎలక్షన్ వచ్చినాయి, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసాం. రిజల్ట్ వచ్చిన రోజు తెల్లారిపోతుంది తీస్తే గోడ పడిపోయి ఉంది. ఆ అర్ధరాత్రే విడుదల లక్ష్మీనారాయణ గారే పడేసుకొని భయపడి ఆయన గోడ పడేసుకొని 1 వారం తర్వాత నా మీద తోట లక్ష్మీనారాయణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ గోడ జాలా సుబ్బారావు తోట లక్ష్మీనారాయణ పడేశారు, దానికి సాక్ష్యం ఆ రోడ్లో ఉన్న అంజిరెడ్డి పురుషోపట్నం చెప్పిన తోట దిలీప్ కుమార్ వీళ్ళిద్దరు సాక్షి అని చెప్పి మన స్టేషన్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక నా మీద కేసు కట్టించింది విడుదల రజనీ గారు. తర్వాత వాళ్ళిద్దరినే నేను స్టేషన్ పిలిపించి అడిగితే మేము ఆ రోజు ఊళ్ళో లేము, ఈ రోడ్డు సంగతి మాకు తెలియదు, ఈ గోడ ఎవరు పడేశారో మాకు తెలియదని వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వంలో కేసు కట్టకుండా కూటమి ప్రభుత్వంలో కేసు కట్టించింది. ఈ కూటమి ప్రభుత్వంలో నాకు అన్యాయం జరుగుతుంది అంటది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళు కోర్టులు వేశారు భూముల విషయంలో డబ్బులకి, దాన్ని నా దగ్గరికే వచ్చింది ఆమె. నేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి రాజీ చేసి కేసు తీసేపించాను. ఆమెకి అప్పుడు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో నుంచి కేసులు ఉన్నాయి ఆమె మీద. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మా మీద కేసులు పెట్టించింది. ఇంత అరాచకాలు చేస్తా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదో చేస్తున్నారు, మన ఎమ్మెల్యే గారు ఏదో చేస్తున్నారు, ఏదో మాట్లాడుతుంది అవినీతి అని. ఆమె లేచిన దగ్గర నుంచి అవినీతి, ప్రతి పనికి డబ్బులు. 3 జడ్పీటీసీలు అమ్ముకుంది, 3 జడ్పీటీసీలు ఒకే సామాజిక వర్గానికి అమ్మేసింది, ప్రతిదీ అమ్ముకుంటాను ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అట్లాగే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో దాన్ని రోడ్డు మొదలుపెట్టాము. అట్లాగే ఆ క్రమంలో వాళ్ళు భయపడి మాకు రోడ్డు వాళ్ళకి ఇచ్చింది రద్దు చేసుకొని విడుదల లక్ష్మీనారాయణ వాళ్ళ కొడుకు దానం ఇచ్చిన దాన్ని రద్దు చేసి
మళ్ళీ మా పస్మర్ గ్రామానికి 30 అడుగులు మాకు దానంగా రాసి ఇచ్చాడు. 30 అడుగులు దగ్గర 30 సెంట్లు వస్తుంది. మొత్తం 74 సెంట్లు ఆక్రమించి వాళ్ళు కొనుక్కుంది రోడ్డుని. 30 సెంట్లు మాకు మళ్ళీ వాళ్ళ కొడుకు ఇచ్చింది రద్దు చేసి మళ్ళీ మాకు దానంగా రాసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది 6 నెలలు 26/6 మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 20 రోజులకి మళ్ళీ దీని మీద వాళ్ళ కొడుకు జర్మనీ రాము, ఆమె చెప్తుంది నా మర్ది జర్మనీ రాము, అతను వాళ్ళ నాన్న మీద కోర్టులు వేసి మా నాన్న బెదిరించి అక్రమంగా నాకు ఇచ్చింది రద్దు చేసి నాకు తెలియకుండా రద్దు చేసి పసుమరికి దానంగా ఇచ్చాడు అని దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఈరోజు కూడా స్టేటస్ కోలో ఉంది. ఇవే ఇప్పించింది. ఇలా వీళ్ళ కుటుంబంలో అంత తప్పుడు మనుషులతోటి తప్పుడు ప్రయాణం. చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి గతంలో నా కాడ 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 3,50,00,000 క్యాష్ ఇచ్చారు. 2,50,00,000 రూపాయలు ఖర్చు, ₹1 కోటి వార్డు పరంగా ఖర్చు. ఆ పరంగా 7 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు అయింది. మొత్తం తిరిగి ఇచ్చేసింది. పై చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు ఒక వారంలో ఇస్తానని చెప్పి నాకు 3 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఇప్పిస్తానని చెప్పి దొడ్డ రామకృష్ణ పిఏ, ఇంకొక పిఏ శ్రీకాంత్ రెడ్డి 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇంతవరకు ఫోన్ కూడా ఎత్తారు, రెస్పాన్స్ ఉండదు. ఒకసారి అడిగిన ప్రక్రియలో పని అనే అతను పిఏ కొట్టడానికి నా మీదకి వచ్చారు. ఒక రాత్రి నేను ఇంటికాడికి వెళ్తున్న సమయంలో ఫోన్ చేయించి వాళ్ళ బాబాయ్ వాళ్ళ చేత అతను నన్ను కొట్టడానికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెద్ద గొడవ అయింది. ఇంతవరకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు చేయని అవినీతి లేదు. మాది పసుమూరు గ్రామం. మా గ్రామంలో జగనన్న కాలనీల కోసం లేఅవుట్లకి భూములు తీసుకున్నారు. రైతుల వద్ద 4-5 విడతలుగా తీసుకున్నారు. ఒక విడతలో పుల్లారావు గారి హయాంలోనే ₹1 కూడా లేకుండా సేకరించారు. ఆ తర్వాత నువ్వు వచ్చావు. మొదటి విడత 2.5 లక్షల కాడికి డబ్బులు తీసుకున్నావు. నెక్స్ట్ రెండో విడతలో ఇదేదో బాగుందని 7 లక్షల కాడికి చెక్కులు నోట్లు తీసుకున్నావు రైతుల దగ్గర. 7 లక్షల కాడికి చెక్కులు నోట్లు తీసుకుంటే ఎంపీ గారికి ఈ విషయం తెలిసి విషయాన్ని పోలీసుల వద్ద పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, రైతుల వద్ద డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి ఆ తీసుకున్న మధ్యవర్తుల్ని పిలిపించి చెక్కులు ఎన్నికిస్తారా లేదా మీ మీద కేసులు కట్టాలి అంటే ఆ డబ్బులు ఎన్నిక ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు. అది ఇప్పుడు కాదు, 2020లో జరిగింది. అప్పట్లోనే ఇది పేపర్లో కూడా వచ్చింది. ఆ 7 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత గుదేవారిపాలెం రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక 40 లక్షలు ఇవ్వాలి. సుబ్బారావు గారు ఇతనికి 40 లక్షలు ఇవ్వాలి గుదేవారిపాలెం. వాళ్ళకి ఒక 10 లక్షలు ఇచ్చింది. ఇప్పటికీ పసుమూరు గ్రామం రైతులు 2.5 లక్షలు తీసుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోర్టులో వేయడం జరిగింది. 2022లోనే వైసీపీ ప్రభుత్వంలోనే 2022లో ఆ వేసిన గ్రామంలో ఒక 2 ఇచ్చారు కోర్టులో వేసిన వాళ్ళకి. ఆ మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. ఆ తర్వాత మొన్న గవర్నమెంట్ ప్రభుత్వం మారినాక మా రైతులు అంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ డబ్బులందరికీ 1,16 లక్షల చిల్లర నీ అంచరుడు కందులు శ్రీకాంత్ ద్వారా పసుమూరు గ్రామం తీసుకొచ్చి వెనక్కిచ్చిన మాట వాస్తవం కాదా? డబ్బులు తీసుకొని వెనక్కిచ్చిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదు అని నువ్వు ఎక్కడైనా ప్రమాణం చేయగలుగుతావా? పసుమూరులో మా రైతులందరం మేము ప్రమాణం చేయగలుగుతాం. నువ్వు డబ్బులు తీసుకున్నావు, తీసుకున్నాయి కొంత రిటర్న్ ఇచ్చావు, అలాగే ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. ఇటువంటి వాస్తవాలు ఈ విధంగా ఉంటే నీ అవినీతి మీద గుంటూరులో పాంప్లెట్లు వేశారు. గుంటూరులో నీకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, రాజకీయాల్లోనే ఎక్కడా లేని విధంగా నీ అవినీతి మీద పాంప్లెట్లు QR కోడ్ వేశారు. QR కోడ్ తోటి వేశారు. వాస్తవం కదా? నీ అవినీతిని సహించలేదని, నీ అవినీతికి అండగా నిలవలేదని మేము వైసీపీలో ఉంటే నా మీద 4 అక్రమ కేసులు బనాయించావు. వాస్తవం కాదా?
నువ్వు ఈ విషయాన్ని ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది కానీ తిరిగి ఇచ్చింది కానీ ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా నీ యొక్క అబద్ధాలు కన్ను ఆర్పకుండా ఎంత అబద్ధాలు చెప్పినా ఈరోజు ప్రజలు ఎవ్వరూ నిన్ను నమ్మేవాళ్ళు లేరు, ఎవ్వరు కూడా నిన్ను విశ్వసించేదే లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు పిల్లికోటి, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు. నిన్నటి రోజున మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలుతూ విశేషణరహితంగా మాట్లాడటం జరిగింది. మా విడుదల రజని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నీలాంటి అరాచకాలు చేసిన మహిళని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ చూసుంటారు. ఇలాంటి దుర్మార్గురాలని, ఇలాంటి నీచ సంస్కృతి వాడే భాషని నీలాంటి వారిని ఇంతవరకు ఏ మహిళ చూసుండదు. ఒకటే చెబుతున్నా, నేను ఆనిముత్యాల లాంటి ఎంపీ గారిని, హరిశ్చంద్రు లాంటి పత్తిపాటి పుల్లారావు గారిపై నిందలు మోపటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ఎంతటి వారినైనా మోసం చేయగలిగే చాణక్యం కలిగిన మోసగత్తె ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వేనండి విడుదల రజని. ఇది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ, వెనకటికి మోహన్ బాబు సినిమా ఉంది. ఆ సినిమాలో ఎమ్మెల్యే దాకా ప్రజల దగ్గరికి వెళ్ళి నటిస్తాడు. ఏ విధంగా నటిస్తాడంటే కాళ్ళు కొట్టుకుంటాడు, గడ్డాలు కొట్టుకుంటాడు, అమ్మ, అక్క, అయ్య, నాన్న, తమ్ముడు, అది ఇది అని చెప్పి రకరకాల చుట్టరేఖం కలుపుతాడు. ఆ సినిమా నేను తీశారు అనుకొని ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు చిలకలూరిపేటలో. ఎందుకంటే నువ్వు గెలిచేదాకా అమ్మ, అయ్య, అన్న, తమ్ముడు, నాన్న, బాబా ఎన్నో రకాల చుట్టరికాలు కలిపి ఎన్నో రకాల మాటలు మాట్లాడు. గెలిచిన తర్వాత ఒక్కరిని కూడా దగ్గరికి రానిలా. నీ దగ్గరికి రావడానికి 50,000 రూపాయలు కప్పం కట్టి నీ దగ్గరికి రావాలని తెచ్చే పరిస్థితి చిలకలూరిపేట నియోజకవర్గం తెచ్చావు. కానీ ఒక మాట చెబుతున్నాను నిన్నమ్మ, చిలకలూరిపేట ఎప్పుడూ లేని సంస్కృతి తెచ్చింది నువ్వు, నీ కుటుంబం. ఎందుకన్నానంటే చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించి 5 రోజులు నిర్బంధించి వీడియో కాల్ చేస్తూ లైవ్ ద్వారా కొట్టించిన ఘనత మీది. అది నిజం కాదా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడాడంటే, అధికార కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో దీనిపై విచారణ చేయిస్తానన్నాడు. అలానే నువ్వు కసరోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో మాట్లాడాడు. కావాలంటే చూసుకోమ్మా. కానీ నీ దుర్మార్గాలకి చిలకలూరిపేట వదిలిపోయి ప్రజలు ఏమి చేస్తారనే భయంతో 6 నెలల ముందు పారిపోయావు. ఆ గుంటూరులో పోతే ఆడ 53,000 మెజార్టీతో ఓడిస్తే అక్కడి నుంచి మళ్ళీ ఏడకొచ్చి చిలక పలుకులు పలకాలను చూస్తున్నావు. నీ చిలక పలుకులు అన్నీ చూశారు 5 సంవత్సరాలు. నిన్ను నమ్మేవాళ్ళు ప్రజలు ఎవరు లేరు. నిన్ను నమ్మి నీతో నడిచేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికైనా సరే నువ్వు ఏ బజార్లోకి వెళ్ళినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నీ బాధ్యతలు నిన్ను తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. నీ చెంచాగాళ్ల చేత, కొంతమంది చేత, నీ పార్టీలో పనిచేసిన వారిపైనే విచక్షణరహితంగా సోషల్ మీడియాలో పెట్టించి విచక్షణరహితంగా వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసి ఒక బీసీ నాయకుడికి అర్ధరాత్రి ఇంటి మీదకి పంపించి తండించిన ఘనత నీది కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే కోక్కొల్లలో ఉండే చిలకలూరిపేట నియోజకవర్గం చేసిన పాపాలు, నీ కుటుంబ సభ్యులు చేసిన అన్యాయాలు, పాపాలు, ఈ పాపం ఈ ప్రజలకు చేసిన అన్యాయాలు, పాపాలు నీకు తగలకుండా వాళ్ళ ఉసురు నీకు తగిలింది. అంతేగాని నువ్వేదో ఇవాళ వచ్చి ఏదో నన్ను గుర్తించట్లేదు ఆనిముత్యాల లాంటి ఎంపీ మీదో, ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నిన్ను నమ్మేవాళ్ళు లేరు. నువ్వు చేసే ఆరోపణలను పరిగణనలో తీసుకునే వాళ్ళు లేరు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.